ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా కలుగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల్లో నుండి, దుష్టుల నుండి తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనము. అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టాను. ఈ 4 జీవులు వాటి ప్రయాణాన్ని ఆపి, మరి ఎప్పుడైతే అవి నిలబడి రెక్కలను వాలుస్తాయో, అంటే తమ రెక్కల మీద ఆనుకుంటాయో, అప్పుడు వాటి తలలకు పైగా ఉండేటువంటి ఆకాశ మండలములో నుండి శబ్దము పుట్టెను. అనగా దేవుని యొక్క వాక్కు వారు వినడము జరుగుతుంది. మరి దేవుని కృపను బట్టి మనం కూడా ప్రతి ఉదయము ఆయన సన్నిధిలో వచ్చి నిలిచి ఉంటున్నాం. ఆయన సన్నిధిలోకి విశ్రాంతి తీసుకోవడానికి వస్తున్నాము. దేవుని మాటలను వింటున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి ఇట్టి ధన్యత అందరూ కలిగి లేరు. అవునా? చాలా మంది తమ తమ పనుల్లో పడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవునా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఉన్నారు. నిజానికి మనిషికి ఈ కట్టడ అనేది లేకుంటే ఎంతో సులభంగా తోవ తప్పిపోతాడు. అందుకే పాత నిబంధనలో కూడా దేవుడు విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఖచ్చితమైన ఆజ్ఞ పెట్టినాడు. మనుషులు దేవుని జ్ఞాపకం చేసుకోకుండా చేయడమే అపవాది యొక్క పని. మనుషులు తమ తమ పనుల్లో బిజీ అయిపోయి తమ సృష్టికర్తను స్మరించుకోకుండా ఉండడము అపవాది వలన కలుగుతుంది. మరి మనిషిని దేవుని జ్ఞాపకం చేయకుండా విడిచిపెడితే సంవత్సరాలైనా దేవుని దగ్గరికి తిరిగి రాడు. సో అటువంటి అంటే అపవాది శోధన వలన అపవాది మరి అనేకమైన వాటిలో మనిషిని బిజీ చేసేసి దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. అందుకే కొందరిని చూడొచ్చు మనం, సంవత్సరానికి ఒకసారి పండగలప్పుడు మాత్రమే కనపడతారు. సో ఆ క్రైస్తవ జీవితము మంచిది కాదు. అది ఎవరికి ఉపయోగకరము కాకపోగా వాళ్ళకు వాళ్ళు నష్టం చేసుకుంటారు. వాళ్ళు ఇంకా అనేకులను దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడానికి కారణమవుతారు. మరి ఇక్కడ మాత్రం ఈ 4 జీవులు వాటి యొక్క ప్రయాణాన్ని ఆపి రెక్కల మీద వాలినప్పుడు మరి ఆకాశం నుండి ఒక శబ్దము పుట్టెను. మరి ఆకాశము నుండి శబ్దం పుట్టినప్పుడు ఆకాశము వైపు ప్రవక్త చూసినప్పుడు వాటి తలల పైన ఉన్న ఆ మండలము పైన, ఆకాశ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనపడెను. మరి నీలపు రంగులో, నీలపు వెలుగులో సింహాసనము వంటిది ఒకటి కనపడెను వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలం మీద. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. మరి అవి ఆ జీవులు నిలిచినప్పుడు ఆకాశంలో నుండి శబ్దం పుట్టిన వెంటనే ప్రవక్త ఆకాశం వైపు చూస్తే ఆకాశములో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనమును ప్రవక్త చూస్తున్నాడు. అవునా? ఆ సింహాసనం యొక్క రంగు చూసినట్లయితే నీలకాంతమయం, అనగా మరి బ్లూ కలర్ లైట్ లో ఉంది. సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను.
మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎన్నో సందర్భాల్లో చాలా మంది నమ్ముతారు క్రిస్టియానిటీ కేవలం 2000 సంవత్సరాల నుండి మాత్రమే ఉంది, ఎందుకంటే యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నాడు అని. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనేకమైన వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు ముందే ఉన్నవాడు కాదు. యేసుక్రీస్తు ఆది నుండి ఉన్నవాడు. యేసుక్రీస్తు ఆదామును మట్టితో నిర్మించినవాడు. ఆదాము నాసికారంధ్రములలో ఊపిరిని ఊదినవాడు. యేసుక్రీస్తు ఆది నుండి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆది నుండి ఉన్నటువంటి ప్రభువును, అవునా, మరి యెహెజ్కేలు ప్రవక్త సింహాసనం మీద చూస్తున్నాడు. మరి ఆ సింహాసనము వదిలిపెట్టి వచ్చినాడు మన కొరకు అనే విషయము ఫిలిస్తీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఉంటది. సింహాసనం మీద ఎవరున్నారు? నీలకాంతమయమైన ఆకాశ మండలం మీద ఉన్న సింహాసనం మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. మరి మనిషిని పోలినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పటికే ఆయన నరునిగా మన కొరకు అవతరించి ఉన్నాడు. దేవుని కృపను బట్టి మరి యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల క్రితమే ఉన్నవాడు కాదు. అనేకమైన సందర్భాల్లో ప్రవక్తలతో, రాజులతో, మరి తన సేవకులతో మాట్లాడినవాడు యేసుక్రీస్తే. ఏ నరుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అనే మాట స్పష్టంగా రాయబడింది. మరి ఎవరు ఆయనను దేవుణ్ణి బయలుపరిచినారు అంటే ఆయన రొమ్మున ఉన్న కుమారుడు మాత్రమే బయలుపరిచినాడు. ఆ నరస్వరూపయగు యేసు క్రీస్తును యెహెజ్కేలు ప్రవక్త సింహాసనం మీద చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. 27వ వచనము, చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనపడెను. అండ్ ఐ సా as the color of amber, as the appearance of fire round about within it. మరి ఇక్కడ నీలకాంతమయమైన సింహాసనాన్ని చూసినాము. దాని తర్వాత అక్కడ ఆంబర్ కలర్ లో, అనగా ఇత్తడికి సంబంధించి ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఆరెంజ్ కలర్ లో, ఇత్తడికి సంబంధించిన ఆరెంజ్ కలర్, అగ్ని, ఆ రంగు అగ్నిని పోలి ఉంది. అగ్ని ఉన్నట్టు నాకు కనపడెను. నడుము మొదలుకొని దిగువకును, నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనపడెను. చుట్టూను తేజోమయముగా కనపడెను. హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణత ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ నరస్వరూపియగు ఒకని రూపం ఎలా ఉంది అంటే నడుము మొదలుకొని పైకి, నడుము మొదలుకొని కిందికి అగ్నిమయముగా ఉండెను అనే మాట రాయబడింది. అంటే ఫైర్, బర్నింగ్ ఫైర్, మండుచున్న అగ్నిని యేసుక్రీస్తులో మరి ప్రవక్త చూస్తున్నాడు. మరి మనకు అనేకమైన సందర్భాల్లో దేవుని వాక్యము అగ్ని వంటిది అనే మాట చాలా స్పష్టముగా రాయబడింది. దహించు అగ్ని అయి ఉన్నాడు మన దేవుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట రాయబడింది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణముగా, అవునా, మరి కేవలము అర్ధభాగం మాత్రమే మండుచున్నవాడు కాదు, అవునా, సంపూర్ణముగా మండుచున్నవాడు. ఈ విషయాన్ని మరి చదువుతున్నప్పుడు దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసినాడు. ఒక స్త్రీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, అనారోగ్యముతో బాధపడుతున్న స్త్రీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి ప్రార్థనలో గమనించినట్లయితే ఆమె కొరకు ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం చూపించినాడు నాకు. ఆ స్త్రీ సగం వరకు మరి అగ్నితో ఉంది, మిగిలిన సగము నార్మల్గా ఉంది. మరి కొన్ని రోజుల తర్వాత ఆ స్త్రీ అనారోగ్యంతో చనిపోయింది. మరి ఆమె చనిపోయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, మరి ఆమె
సగం యేసుక్రీస్తును నమ్ముకుంది, సగము అన్య దేవతల తట్టు కూడా ఉండేది. ఇటువంటి అసంపూర్ణమైన క్రైస్తవ జీవితం, అవునా, మరి మనల్ని కాపాడు. దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క అవునా ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము దేవుణ్ణి సేవించాలి. ఎప్పుడైతే సగం సగం మనము, కొందరు అన్య దేవతల తట్టు లేరు కానీ సగం దేవుని వైపు, సగం లోకం వైపు ఉన్నారు, అవునా, అది కూడా మనకు మంచిది కాదు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తే సింహాసనం మీద ఆయన సంపూర్ణమైన దేవునిగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన మానవునిగా ఉన్నాడు. ఆయన విధేయతలోను, విశ్వాసములోను, వివేకములోను సంపూర్ణుడై ఉన్నాడు. మరి ఆయనలో మండుచున్న అగ్నిని మనం చూసినట్లయితే నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన సంపూర్ణముగా మండుచున్న దహించు అగ్ని అయి ఉన్నాడు. సో అటువంటి కృపా సత్య సంపూర్ణుడు, నిరంతరము మండుచున్నవాడు, నిరంతరము అవునా మన కొరకు స్తుతించబడుచున్నవాడు, మన కొరకు దిగి వచ్చినాడు, అవునా మనందరినీ కాపాడుటకు దిగి వచ్చినాడు. అగ్ని స్వరూపముగా నాకు కనపడెను, చుట్టూను తేజోమయముగా కనపడెను. ఆ అగ్ని స్వరూపం వలన ఆయన చుట్టూ అవునా మరి ఎంతో గొప్ప వెలుగు కనపడుతూ ఉంది. వర్షాకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనపడెను. ఏ విధంగా ఉందంట, ఈ అగ్ని స్వరూపముగా యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న తేజస్సు మరి రెయిన్బో ఏ విధముగా ఉంటుందో, వర్షాకాలం సమయంలో మనం ఆకాశములో చాలా స్పష్టమైన రెయిన్బోను చూస్తాం. మిగిలిన కాలంలో రెయిన్బో అప్పుడప్పుడు కనపడుతుంది కానీ స్పష్టంగా కనపడదు. మరి వర్షాకాలంలో మనకు ఆకాశము చాలా స్పష్టంగా కనపడుతుంది. వర్షం ఆగిపోయిన తర్వాత మనకు ఆ రెయిన్బో కనపడినప్పుడు ఎంత తేజస్సుతో ఉంటుందో, అటువంటి తేజస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు చుట్టూ ఆ తేజస్సు కనపడుతుంది. మరి ఆ రెయిన్బో మరొకసారి దేవుడు ఉగ్రతను భూమి మీదకి అనగా నీటి ద్వారా తీసుకొని రాను అనడానికి గుర్తుగా ఒక నిబంధనగా ఉంది. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. హల్లెలూయా. ఇది ఏమంట, యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఆ నరస్వరూపుడు అవునా సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ నరస్వరూపుణ్ణి తీక్షణంగా పరిశీలిస్తే ఆయన అగ్ని స్వరూపముగా ఉన్నాడు. ఆయన చుట్టూ తేజో కాంతి ఉంది. నీలకాంతమయమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న కాంతి ఎట్లా కనపడుతుంది అంటే ఒక రెయిన్బో తేజస్సుతో అది కనపడుతుంది. మరి అదే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. మరి ఎవరిక్కడ? యెహోవా దేవుడు ప్రభావముతో తన స్వరూప దర్శనాన్ని యెహెజ్కేలు ప్రవక్తకి ఇచ్చినాడు. ఎవరి ద్వారా కనపడుతున్నాడు? నరస్వరూపుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి తనను తాను బయలుపరుచుకుంటున్నాడు ఒక ప్రభావముతో, అవునా. మరి అదే స్వరూపము యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అంటే దేవుడు తన ప్రభావమును దర్శింపజేసినాడు, అవునా. మరి యేసుక్రీస్తు భూమి మీదికి ఇవన్నీ విడిచిపెట్టొచ్చినాడు, అవునా. ఏమి తన ప్రభావమును, తన శక్తిని, తన యొక్క తేజస్సును అన్ని విడిచిపెట్టి సామాన్యమైన నరరూపునిగా ఆయన భూమి మీదకి వచ్చినాడు. మరి ఎవరైనా మనతో యేసుక్రీస్తు
మరి యెహోవా దేవుడు ఒక్కటి కాదు అంటే వాళ్ళకి ఇది చూపియాలి, ఈ వాక్యాలు చూపించాలి. సింహాసనం మీద కూర్చున్న ఆ నరస్వరూపుణ్ణి ఏమని పిలుస్తుంది దేవుని వాక్యము? ఆయన దర్శనాన్ని యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని పిలుస్తుంది. ఈ వాక్యాన్ని మర్చిపోవద్దు. యెహెజ్కేలు 1వ అధ్యాయము 28వ వచనం. అవునా? ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ వాక్యము? ఎవరి గురించి మాట్లాడుతుందంటే 26లో రాయబడింది, ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ ఒకని స్వరూపం ఎట్లా ఉందో చూపిస్తుంది. నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపంగా నాకు కనపడెను. చుట్టూను తేజోమయముగా కనపడెను. మరి ఆ తేజస్సు ఎట్లా ఉంది అంటే రెయిన్బోను పోలి ఉంది. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. హల్లెలూయా. దిస్ వాజ్ ది అపియరెన్స్ ఆఫ్ ది లైక్నెస్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్. దేవుని మహిమా దర్శనం ఇది, దేవుని ప్రభావ దర్శనం ఇది. అవునా? మరి ఆ స్వరూపమే యెహోవా దేవుడు తన మహిమతో యెహెజ్కేలు ప్రవక్తకు దర్శనము ఇస్తున్నాడు. నేను చూచి సాగిల పడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినపడెను. హల్లెలూయా. మరి ప్రభు స్వరూప దర్శనాన్ని, ప్రభావముతో కూడిన, మహిమతో కూడిన ప్రభు దర్శనాన్ని ప్రవక్త చూచినప్పుడు, మరి ప్రవక్త ఆ దర్శనం యొక్క ఆ శక్తిని, అవునా, ఆ ప్రభావాన్ని చూడలేక ఏమైనాడు? సాగిల పన్నాడు. ఆయన పాదముల దగ్గర సాగిల పన్నాడు, సాష్టాంగ పన్నాడు. He fell down upon the face. అంత గొప్ప దర్శనము యెహెజ్కేలు ప్రవక్తకు కలిగింది. యెహెజ్కేలు ప్రవక్త ఎప్పుడైతే సాగిల పన్నాడో, మరి దేవుడు ఆయన స్వరమును ఆయనకు వినిపించినాడు. మనం నిన్నటి దినమున గమనించినాము. ఆ 4 జీవులు సింహాసనం ఎదుట ఉన్న 4 జీవులు అవి తమ ప్రయాణమును ఆపి నిలిచినప్పుడు దేవుని శబ్దమును విన్నారు. మరి మానవులుగా మనము చేయాల్సిన పని, ఆయన స్వరమును వినడానికి ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన ఎదుట మోకరించాలి. కనీసము మన తలలు వంచుకొని ఆయన మాట మనము వినాలి. ఎప్పుడైతే ఆ 4 జీవులు తమ రెక్కలు వాల్చుకొని నిలిచినాయో, ఆకాశము నుండి శబ్దమును విన్నా. మరి ఇతను మానవునిగా ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్న తర్వాత సాష్టాంగ పన్నాడు, సాగిల పన్నాడు, అప్పుడు దేవుని యొక్క స్వరమును వింటున్నాడు. మరి ఈ సాష్టాంగ పడ్డము, ఈ నిలబడ్డము అనేది మరి దేవుణ్ణి మనము లక్ష్యము చేయడము, దేవునికి మనము లోబడడాన్ని సూచిస్తుంది. మరి ఎవరైతే ఈ దేవునికి లోబడే స్వభావము కలిగి ఉంటారో వాళ్లకు దేవుడు తన సంపూర్ణమైన దర్శనాన్ని ఇస్తాడు. అనగా తాను ఎవరు అనేది పూర్తిగా తెలియజేస్తాడు. ఎవరైతే తనను అంగీకరించారో, ఎవరైతే తన ఎడల అనుమానము కలిగి ఉంటారో వారికి దేవుడు తనను తాను బయలుపరచుకోడు. యెహెజ్కేలు ప్రవక్తలో ఉండేటువంటి తగ్గింపు సాగిల పన్నాడు. సాగిల పడ్డం ద్వారా ఆ స్వరమును విన్నాడు, దేవుని యొక్క వాక్కును విన్నాడు. నువ్వు నేను మరి సంఘానికి వస్తున్నాం, భౌతికంగా దేవుని మాటలు వింటున్నాం, కానీ ఆ మాటల్లో జ్ఞానం, ఆ మాటల్లో ఉండే మర్మాలు, ఆ మాటల్లో ఉండే గ్రహింపును మనం పొందుకోవాలి అంటే మనము దేవుని వాక్యమును లక్ష్యము చేయాలా. మొట్టమొదట నిలబడాలా మన పనులన్నీ ఆపుకొని. రెండవది ఆయన వాక్కుకు, ఆయన దర్శనాన్ని నమ్మి మన మధ్యలో దేవుడు సింహాసన ఆసీనుడై ఉన్నాడు అని మనల్ని మనము ఆయనకు లోపరుచుకోవాలి. దేవా నాతో మాట్లాడు, నాకు తెలియని విషయాలు తెలియజేయనాయన అని మనం ఎప్పుడైతే
తగ్గింపును చూపిస్తామో, మనము చూపించే తగ్గింపును బట్టి దేవుడు మనకు సమస్తమును తెలియజేస్తాడు. దేనిని విడిచిపెట్టాడు. అనేకమైన లోతైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. మరి చాలా మంది తెలుసుకోలేకపోవడానికి కారణము దేవుని యొక్క వాక్యమునకు తమను తాము లోపరుచుకోకపోవడం. అనేకమైన సందర్భాల్లో మరి మనము వాక్యమును సంపూర్ణమైన ఏకాగ్రతతో వినకపోవడం, వాక్యము వింటున్నప్పుడు, సంఘముగా కూడినప్పుడు మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని నమ్మకపోవడం, అనేకులకు ఆయన స్వరము వినకపోవడానికి కారణము మరి అనేకులు ఆయన దర్శనమును విశ్వసించకపోవడం. చూడండి, దేవుని వాక్యం, నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినపడెను. హల్లెలూయా. ఇదే మనం చేయాల్సింది. దేవుని సన్నిధికి వచ్చి అన్ని పనులు పక్కకు పెట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో మనము నిలబడాలా. దేవుని సన్నిధిలో మనము లక్ష్యము చేయాలా. ఎప్పుడైతే ఆయన మన మధ్య ఉన్నాడు, సింహాసన ఆసీనుడుగా ఉన్నాడు అని మనం నమ్ముతాం. ఎందుకంటే ఆయన వాక్యం చెప్పినాడు, ఎక్కడ 2-3 నా నామమున చేరుతారో వారి మధ్యలో నేను ఉండున్నాను. ఆయన ప్రత్యక్షతను నమ్మి ఆయన యొక్క స్వరమునకు మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట మనల్ని స్వస్థపరుస్తుంది. ఆయన మాట మనకు జ్ఞానం ఇస్తుంది. ఆయన మాట మనకు లోతైన విషయాలను తెలియజేస్తుంది. ఆయన మాట మనకు వివేకం ఇస్తుంది. ఆయన మాట మనకు మన జీవితాలను నిర్మిస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. మరి సాగిల పడినప్పుడు ఆయన స్వరమును యెహెజ్కేలు ప్రవక్త విన్నాడు. మనము కూడా ప్రతి ఉదయము ఆయన పాదముల చెంతకు చేరుతూ ఉన్నాం. ఆయన ఎదుట సాగిల పడుతూ ఉన్నాం. మన తలలు వంచుకొని దేవుని స్వరము వినడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి దేవుని మహాకృపా కనికరమును బట్టి మనల్ని ప్రేమించి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం. మరి రక్త మాంసాల్లో పాలు పంచుకునేటప్పుడు మనము ఒకవేళ దేవుని లక్ష్యం చేస్తున్నామా, రెండోది దేవుని వాక్కు వినడానికి మనము కూడా సాగిల పడుతున్నామా, 2 విషయాలను మనం గమనించుకొని 2 విషయాలను మనల్ని మనము పరీక్షించుకొని ఆయన యొక్క రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. ఒకవేళ మనం ఆయన లక్ష్యము చేయనట్లయితే, ఒకవేళ ఆయన స్వరము వినడానికి మనల్ని మనము తగ్గించుకునే వారమైతే దేవునికి క్షమాపణ చెప్పి వేడుకుందాం. దేవా, సహాయం చేయి. నిన్ను లక్ష్యం చేయడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించి నీ వాక్కు వినడానికి మాకు సహాయం చేయని దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవ, అయినా నీ యొక్క ప్రభావ స్వరూప దర్శనమును యేసుక్రీస్తు ద్వారా యెహెజ్కేలు ప్రవక్త చూచి ఉన్నాడు తండ్రి. అవును ప్రభువా, నీ కుమారుని ద్వారానే నిన్ను నువ్వు బయలుపరుచుకుంటున్నావు తండ్రి. అయినా నీ కుమారుని ద్వారానే అనేకమైన ప్రవక్తలతోనూ మాతోనూ మాట్లాడుచూ ఉన్నావు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే స్పష్టముగా తెలియజేస్తున్నావు. అనాది కాలము మొదలుకొని అంతము వరకు మాతో మాట్లాడుతున్నది నువ్వేనాయనా. నువ్వే మా యెహోవా తండ్రి. అయినా ప్రభావముతో సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు యెహోవాగా ఉన్నావు తండ్రి. అయినా భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, సమస్తమును విడిచిపెట్టి దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తుగా ఉన్నావు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ గురించి ఇంకా తెలుసుకోవడానికి మాకు కావలసిన తగ్గింపును దయచేయండి. అయినా నిన్ను లక్ష్యము చేసే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటూ, మా చేతిలో ఉన్న ఈ రొట్టెను యేసయ్య శరీరముగాను, ఈ పాత్రలోనిది యేసయ్య రక్తముగాను ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం.
రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన చిందించినటువంటి రక్తమును మేము నమ్ముచున్నాము. మా ప్రభు శరీరమును నిజమైన ఆహారముగాను, మా ప్రభు రక్తమును నిజమైన పానముగాను తిని తాగి మేము ప్రభువునందు మా ప్రభువు మాయందు ఏకముగా నిలిచి ఉన్నాం. ఈ ఏకత్వాన్ని పరిశుద్ధపరచండి నాయన. అయ్యా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ స్వరూప దర్శనాన్ని, నీ మహిమను, నీ ప్రభావమును నీ ప్రవక్త చూచి ఉన్నాడు. ఆయన మాలోనూ నివసిస్తున్నావు తండ్రి. ఆయన మా ద్వారా మా ప్రభువును మేము బయలుపరుచున్నట్లు మాకు సహాయం చేయండి. ఆయన కొద్దిగా కాదు ప్రభువా, నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును మా ప్రభువు అగ్ని స్వరూపముగా ఉన్నాడు. మాలో కూడా నైనా నీ మండుచున్న అగ్నిని మాలో పెట్టండి తండ్రి. మాలో ఉన్న చీకటిని, మాలో ఉండేటువంటి మలినాలను, మట్టి స్వభావాన్ని, ఆయన నిర్జీవమైన పుట్టును నిరంతరము మండుచున్న నీ అగ్ని చేత కాల్చండి. మేము సంపూర్ణులుగా మా ప్రభువును పోలిన వారమై, మా ప్రభువును మేము అనేకులకు చూపించినట్లు మా క్రైస్తవ జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను క్రీస్తు మహిమతో పరిశుద్ధపరచమని, అయినా నీ కాంతిని మేము వెదజల్లునట్లు నువ్వు మాకు వెలుగుగా ఉండి లోకానికి మమ్మల్ని వెలుగుగా చేయమని, తద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు మా వలన అనేకుల వలన చెల్లింపబడినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువును లక్ష్యము చేసేవారిగా, యేసుక్రీస్తు ప్రభువునందు మనము తగ్గించుకునే వారిగా, దేవుడు మనల్ని ఆశీర్వదించి మన రాకడ వరకు భద్రపరుచుకొని బలపరిచి తనను తాను మన ద్వారా బయలుపరుచుకొని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.